హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మనం బ్లౌజ్‌కి వచ్చే నెక్కలు ఈ రెడీమేడ్ గానీ, లేదంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు కదా! అలాగే మగ్గం వర్క్ గానీ, మనకి ఇలా హ్యాండ్సు అలాగే మెడలు వస్తాయి కదా! వాటిని ఈ ఫ్యాబ్రిక్ మీద వేసి ఎలా కట్ చేయాలి, స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా ఉంటుంది ఈ వీడియోలో అయితే. ఇదిగోండి ఈ ముక్కకైతే ఫ్రంట్ మెడ అలాగే ఒక హ్యాండ్ వచ్చింది. ఇంకో ముక్కకేమో బ్యాక్ మెడ అలాగే ఇదిగోండి ఒక హ్యాండ్ వచ్చిందనమాట. ఇలా 2 ముక్కలు వచ్చినాయి అన్నమాట. ఓకేనా? వీటిని ఎలా కట్ చేద్దామో చూద్దాము. అలాగే ఇంకో బ్లౌజ్ అండి, ఇది 2 బ్లౌజులు అనమాట స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈరోజు అయితే. ఇదిగోండి దీనికైతే ఒకే ముక్క మీద ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి అనమాట. ఇదిగోండి బ్యాక్ మెడ ఇది ఇలా ఉందన్నమాట. ఇలా వచ్చిన మెడల్కి మీరు ఎలా స్టిచ్ వేస్తారు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి. ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి అనమాట. వెనకాల ఈ ఫ్యాబ్రిక్ వేరేగా ఉంది, ఆ ఫ్యాబ్రిక్ వేరేగా ఉందన్నమాట. రెండిట్లకి లైనింగ్లు అన్నమాట. ఇవైతే లైనింగ్లు వేసేసి కటింగ్ అయితే చూపిస్తానండి మీకు. కటింగు అలాగే ఈ స్టిచ్చింగ్ కూడా వివరంగా చూడండి. మీరు ఒక్కసారి చూసారంటే ఎప్పుడైనా ఇలాంటి బ్లౌజులు మీకు వచ్చినప్పుడు నీట్గా కుట్టేయగలుగుతారు, ఎలాంటి కన్ఫ్యూషను లేకుండా. నా మెషిన్ వచ్చేసి షేలా అండి. ఇది కొన్నప్పుడు 7,500 పడిందన్నమాట. దీనికి ఎక్స్ట్రా బల్ల ఉంటుంది కదా, ఆ బల్లని ఫోల్డింగ్ చేసేస్తాను మామూలు టైంలో. కటింగ్ చేసే టైంలో నిలబెడతాను అనమాట. అలా మనకి ప్లేస్ కలిసి వస్తుంది. మనం పెద్ద బల్ల అలా పెట్టేసుకుంటే ఇంట్లో ఇరుకుగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అది ఇదిగోండి ఇక్కడైతే పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది కదా బ్లౌజ్ పీస్ వచ్చేసి. లైనింగ్ కూడా పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ అయితే నేను ఈ పర్పుల్ కలర్ పైన వేస్తున్నానండి. దీని మీద అయితే మీకు డార్క్గా కనిపిస్తుంది కదా శుద్ధ ముక్క, అందుకోసం. ఇదిగోండి ఫోల్డింగ్ అయ్యి ఉన్న క్లాత్ మన వైపుకి, ఇదిగోండి విడిగా ఉన్న క్లాత్ అటువైపుకి వేసుకోవాలి. మనం బ్లౌజులకి ఎప్పుడు ఇలాగే కదా వేసుకుంటాము. ఇదిగోండి ఆది బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఈ ఆది బ్లౌజ్ తోటి నేను ఇప్పుడు మెజర్మెంట్లు చేస్తాను. నేను ఎప్పుడు చేసే కటింగ్ మీకు కొంతమందికి తెలుసు కదా, కొత్త వరకైనా చూసినప్పటికీ ఈజీగా అర్థమైపోద్ది. ఇదిగోండి ఒక స్కేల్ తీసుకుని కింద అయితే మనం లైన్ గీసేసుకుందాము. ఓ పావించేమో హెచ్చు తగ్గులు పోవడానికి ఒక లైన్ గీసేస్తున్నాను. ఇవి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే మనకి పోతుంది, ఇంకా ఆ పావించు కట్ చేసేసుకుందాము. పావించు పైకి మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. ఇదైతే మనం పట్టి నడుం పట్టి కుట్టుకోవడానికి. ఓకేనా? ముందు గీసిన పావించిని కట్ చేసేస్తున్నాను. ఇలా పావించి కట్ చేసేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు ఉంటే పోతుంది అనమాట, నీట్గా సమానంగా ఉంటుంది. ఇక ఈ లైన్ మేంచే మన కొలతలన్నీ ఉంటాయండి. మనం ఏదైతే నడుం పట్టి తిరగేయడానికి పావించు ఖర్చు గీసుకున్నామో ఆ లైన్ మేంచే. ఇదిగోండి షోల్డర్ మధ్యలో పట్టుకుని అలాగే కింద డాట్ ఉంటుంది కదా అక్కడ పట్టుకుని హైట్ని మెజర్మెంట్ చేస్తున్నాను. ఇది బ్లౌజ్ హైట్ అండి. వెనకాల భాగాన్ని పట్టుకున్నాను అనమాట. చూసారు కదా, మనం వెనకాల భాగం ఫస్ట్ చేస్తాం మార్కింగు. ఇదిగోండి ఎక్కడ వరకు వచ్చింది హైట్ అక్కడ వరకు మార్కింగు, అలాగే ఖర్చుకి పావించి పైకి మార్కింగు. చంకల కింద జస్ట్ పావించి కింద పట్టుకుని 2 చంకల్ని ఇలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ని విధంగా పెట్టేసుకోవాలండి. ఇదిగోండి కరెక్ట్గా మనకి బ్లౌజ్ ఎక్కడ వరకు ఆగుందో అక్కడ మార్కింగు, 2 ఇంచులు అవతలకి ఖర్చుకి మార్కింగ్ అండి ఇది. ఓకేనా? ఇప్పుడైతే మనకి హైట్ వెడల్పు వచ్చేసింది కదా, ఒక బాక్స్ లాగా గీసేసుకుందాము. ఇదిగోండి స్క్వేల్ పెట్టేసి ఇది హైట్ అండి. ఇది షోల్డర్కి మనం పావించు మార్కింగ్ చేసాం కదా అదన్నమాట. షోల్డర్ కుట్టుకోవడానికి ఆ పావించు ఖర్చు మార్కింగ్. ఓకేనా? అలాగే మన వెడల్పును కూడా స్క్వేర్ పెట్టి ఈ విధంగా డబ్బాలాగా ఇలా గీసేసుకున్నామంటే స్క్వేర్ లాగా నీట్గా మనకి ఉంటుందన్నమాట. మనం హైటు వెడల్పు కూడా నీట్గా తీసుకున్నట్టు. ఇక బ్లౌజ్ తీసుకుని ఇదిగోండి ఫస్ట్ నడుము ఎత్తుని కొలిచేద్దామండి. నడుము ఎత్తు ఇక్కడ కరెక్ట్గా మెడ ఏదైతే ఉందో మధ్యన కింద పట్టుకుని చక్కగా ఇదిగోండి ఇలాగా ఎక్కడ వరకు ఆగి ఉందో అక్కడ వరకు మార్కింగ్, పైకి ఖర్చుకి పావించు మార్కింగ్ చేసుకోవాలండి. ఇది నడుము ఎత్తు. ఓకేనా? నడుము ఎత్తు కూడా క్లియర్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్కింగ్లు అండి. 2 షోల్డర్లు ఇలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ని కింద మార్కింగ్ మీద పెట్టాలండి. కింద మార్కింగ్ మీద అసలు మార్కింగ్ అది బ్లౌజ్ మార్కింగ్. ఓకేనా? ఖర్చు మార్కింగ్ మీద కాదు, కింద మార్కింగ్ మీద పెట్టి ఇదిగోండి షోల్డర్లు ఎలా నిలబెట్టుకోవాలి. ఇక్కడే కొంచెం సమయం తీసుకుని మీరు షోల్డర్ కొలతలు నీట్గా చేశారంటే బ్లౌజు భుజాలు జారే ఛాన్స్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఇదిగోండి ఎలా ఉందో అలాగే మనం షోల్డర్ని ఎదరికి వెనక్కి పెట్టకూడదు అనమాట. ఇలా నిదానంగా పెట్టుకో. కరెక్ట్గా షోల్డర్ ఆగిన దగ్గర ఒక మార్కింగ్, ఎదరికి పావించు మార్కింగ్ చేశారు. యువతల ఇక్కడ కుట్టు ఉంటుందండి, అతికిన కుట్టు, అక్కడ ఒక మార్కింగ్. ఓకేనా? మరి ఖర్చు లోపల ఉంటుంది కదా హ్యాండ్ కుట్టిన ఖర్చు, దానికి కూడా ఒక పావించు మార్కింగ్. ఓకేనా? అటు ఇటు కూడా పావించు మార్కింగ్లు చేసుకోవాలి ఖర్చుకు గాను. ఓకేనా? ఇదిగోండి
మనకైతే షోల్డర్ మార్కింగ్లు పక్కాగా వచ్చేసినాయి. అలా చేసుకుంటే మీకు అస్సలు భుజాలు జారవన్నమాట. ఇదిగోండి కరెక్ట్గా ఒక హ్యాండ్ మాత్రమే తీసుకోవాలండి సంక లోతుని కొలిచేటప్పుడు. కరెక్ట్గా మీరు చేసిన మార్కింగ్ల దగ్గరే పెట్టండి నీట్గా షోల్డర్ని. ఓకేనా. ఇదిగోండి లోపల ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుని పైన డ్రా చేస్తున్నాను. ఇదిగోండి ఆ ఖర్చుని పైన రాసేసి ఆ గీత మీద మధ్యలో ఏలు పెట్టాను చూడండి, నొక్కు పెట్టి ఆ ఏలుని ఇది మన సంక లోతుని కిందకి ఎగ్జాక్ట్లీగా ఎంత ఉందో బ్లౌజ్కి అంతని దింపేస్తుంది. అంతే నొక్కు పెట్టి అలా మార్కింగ్ చేసుకుంటే సంక లోతు చాలా ఈజీగా మీకు బ్లౌజ్కి ఉన్నది ఉన్నట్టు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఖర్చుకి పైకి ఓ మార్కింగ్ చేశాను కదా, అక్కడ ఖర్చుతో పలంగా ఒక మార్కింగ్, అసలు మార్కింగ్ ఇది కుట్టు దగ్గర మార్కింగ్, పైకి పావించి ఖర్చు మార్కింగ్. అదేంటి మనకి సంక ఎత్తు, బ్యాక్ ముక్క సంక ఎత్తు అన్నమాట. బ్యాక్ ముక్క సంక ఎత్తు, ఈ సంక లోతు, షోల్డర్ మార్కింగ్ 3 కలిపితే మనకి సంక చాలా ఈజీగా రెడీ అయిపోద్దండి. ఇదిగోండి ఖర్చు దగ్గర కూడా ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఇది సంక లోతు పర్ఫెక్ట్. ఇంకా మీ బ్లౌజ్కి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్కి ఎంత సంక లోతు ఉందో సంక కొలత పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకేనా. సంక కొలత మెడల్ కూడా డ్రా చేసేద్దాం రండి. ఇది బ్లౌజ్ లైన్ అండి, అసలు లైన్ కుట్టిన తర్వాత అంత మెడ వస్తుంది. ఇది ఖర్చు లైన్. ఓకేనా. ఇది ఖర్చు లైన్ అనేది మనం కుట్టిన తర్వాత ఆ అసలు లైన్ మీదకి వెళ్తుందని మీకు ఇలా లైన్లు డ్రా చేసి చూపించాను కొత్త వరకు బాగా అర్థం కావడానికి. వర్క్ బ్లౌజులు కట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ మెడ కట్ చేయకూడదండి. ఇదిగోండి కింద నుంచి పైకి ఇలా సంక వరకు వచ్చేసి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ముక్క అలా ఉంచుకోవాలంతే. వర్క్ బ్లౌజులకి ఎప్పుడూ కూడా మీరు మెడని కట్ చేయకూడదు. ఇదిగోండి మెడ ఎలా ఉందో అలాగే ఉంచేసాను. ఓకేనా. ఇక్కడ చిన్న డాట్ పెట్టుకోవాలండి. ఇక్కడ వరకు మనకి షోల్డర్ ఉందన్నట్టు. మనం ఫ్రంట్ ముక్క తీయాలంటే మరి ఇక్కడ వరకే షోల్డర్ ఉందని మనకి తెలియాలి కదా, అందుకోసం ఇక్కడ వరకు మీకు బ్యాక్ ముక్క క్లియర్గా అర్థమైంది కదా. ఇక ఫ్రంట్ అయితే తీసేసుకుందాం రండి. ఇదిగోండి మిగిలిన ముక్కని ఈ విధంగా వేసుకుని ఇలా క్రాస్గా వేయాలన్నమాట. ముక్కని ఇలా క్రాస్గా వేసుకుని చంకలు చూడండి ఇటువైపుకి వచ్చింది. ఈ చంక నీట్గా ఎలా ఉందో అలా గీసేసుకోవాలి. ఇక్కడ షోల్డరు డాట్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ వరకే గీసుకుని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అందుకోసమే మనం అక్కడ డాట్ పెట్టుకున్నాం. ఓకేనా. అలాగే ఈ పక్కన ఆ పక్కన కూడా ఒక లైన్ గీసుకుని ఉంచుకోవాలి. ఈ వెడల్పు మార్కింగ్ అనేది మనకి జరిగిపోకుండా ముక్క తీసేసుకోవచ్చు, ముక్కతో పని లేదు. ఇంకా ఇక్కడ షోల్డర్ ఆగం చూడండి, అక్కడి నుంచే మనకి ఎదర మెడ వస్తుంది అన్నమాట. ఓకేనా. అక్కడ లైన్ ఎదరికి కొంచెం పెద్దగా గీసాను బాగా కనపడడానికి. ఇక్కడ మనం హుక్స్ పట్టి తీసుకోవాలండి. ఎప్పుడు కూడా హుక్స్ పట్టి తీసుకోవాలి. మనం ఒక 1/4 ఇంచు ఖర్చుకు గాను షోల్డర్ దగ్గర గీసానండి ఒక లైను. అక్కడి నుంచి హుక్స్ పట్టి ఏదైతే తీసుకున్నామో ఎదరమెడ, ఆ ఎదరమెడని పెట్టేసుకుని ఈ విధంగా డ్రా చేయాలి. ఈ పక్కకు పెట్టానండి మీకు సరిగ్గా కనపడతలేదని ఎదరికి. ఇదిగోండి ఇలా ఆ ఖర్చు లైన్ మీద ఇలా నీట్గా సర్దేసుకోవాలి. అయితే బ్లౌజ్ ఇక్కడ వరకు వచ్చింది, 1/4 ఇంచు పైకి పెట్టుకుని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఎదరమెడని. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ బెల్ట్ ఏదైతే ఆగిందో అక్కడ ఒక మార్కింగ్ చెయ్యండి. క్రాస్ బెల్ట్ ఫ్రంట్ ముక్క కలిసిన చోట ఒక మార్కింగ్, మరి మధ్యలో డాట్ వేస్తారు కదా, దానికి 1/4 ఇంచు ఖర్చుకు తీసుకోండి. మరి ఈ ఫ్రంట్ ముక్క క్రాసు ముక్క కలిపి కుడతారు కదా, దానికి 1/4 ఇంచు ఖర్చు తీసుకోండి. ఈ 3 మార్కింగ్లు అయ్యే. ఓకేనా. మళ్ళీ చెప్తాను చూడండి, ఈ డాట్కి ఈ 1/4 ఇంచు ఖర్చు, ఈ 2 కలిపి కుట్టినందుకు 1/4 ఇంచు ఖర్చు అన్నమాట. అర్థమైందా. అందుకే 3 మార్కులు వచ్చినాయి. ఇక్కడ చూడండి ఎదరమేడ అసలు నీట్గా రౌండ్గా లేదు, పక్కకి ఇలా పెంచుతున్నాను రౌండ్గా. ఇదిగోండి ఇలా రౌండ్ చేస్తాను. ఎప్పుడు కూడా పక్కకు పెంచుకోవాలి రౌండ్కి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, కిందకి రాకూడదు. రౌండ్ పెంచాలని కిందకు వస్తే పెద్ద మెడ అయిపోద్ది అనమాట. ఇలా పక్కకి వెళ్ళాలి, మీరు ఎంతవరకు అయినా పక్కకే వెళ్ళాలి డీప్ మెడ తెచ్చుకోవడానికి. ఓకేనా. రౌండ్నెస్ తిరగాలన్నా. నెక్స్ట్ వచ్చేసి మిగిలిందల్లా మనకి ఇదండి ఛాతి పొడవు, షోల్డర్ మధ్యలో పట్టుకుని ఫ్రంట్ ముక్క అండి ఇది. ఓకేనా. షోల్డర్ మధ్యన కింద పెద్ద డాట్ ఉంటుంది కదా, ఆ పెద్ద డాట్ దగ్గర క్రాస్ బెల్టును మనకి ఫ్రంట్ ముక్క కలిసిన కుట్టు దగ్గర ఒక మార్కింగు, కిందకి 1/4 ఇంచు ఖర్చు మార్కింగు. ఇదేంటి మనకి ఛాతి పొడవండి. ఇది సాగదీయకుండా మార్కింగ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగు, 1/4 ఇంచు కిందకి మార్కింగు ఖర్చు కుట్టుకోవడానికి. ఓకేనా. ఇంకా మిగిలిందల్లా ఇదిగోండి ఈ సంక ఎత్తు, ఫ్రంట్ సంక ఎత్తు అండి. ఖర్చుకి 1/4 ఇంచు పైన డ్రా చేసుకుని అక్కడ పెట్టేసుకోవాలి కుట్టు. ఈ చివరిన ఒక మార్కింగ్ చేసి కిందకి ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కుట్టు ఉంటుంది కదా క్రాస్ బెల్ట్ దగ్గర, అక్కడ అన్నమాట. ఓకేనా. కరెక్ట్గా అక్కడ మార్కింగ్, కిందకి ఖర్చుకు మార్కింగ్, అంతే.
మనకి ఫ్రంట్ సంక ఎత్తు వచ్చేసింది. ఇక్కడ పట్టీలు కొలత 3వ డాట్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ ఛాతి పొడవుని అలాగే సంక ఎత్తుని కలుపుకుంటూ ఇలా క్రాస్ తీసామంటే ఇదే క్రాస్ కటింగ్ అండి. ఇక్కడ రౌండ్ షేప్ వస్తుంది కింద, ఓకేనా. ఇదే క్రాస్ కటింగ్ అంటే. ఇదిగోండి ఇలాగా నీట్గా కట్ చేసుకుందాము. అయితే ఇక్కడ లోతుని తీసుకోవాలి కదా, సంక లోతుని మనకి ఎప్పుడు కూడా ముడతలు రాకుండా ఓ పావించు అటు సంకల్లోకి ఇటు షోల్డర్లోకి కలిపేసామనుకోండి, మనకి ఆ పావించు పోయి అక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. ఇదిగోండి కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి సంక లోతు పావించు వెళ్ళిపోయింది, చూసారు కదా. ఇదండి ఇక్కడ సంక ఎత్తు, ఓకేనా. ఇలా కట్ చేసుకుంటే నీట్గా మీకు ఫ్రంట్ చాలా నీట్గా వచ్చేస్తుంది. అయితే ఫ్రంట్ మెడని కట్ చేసేసుకోవాలండి. వర్క్ బ్లౌజులకి అయినప్పటికీ ఫ్రంట్ కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ మెడని కట్ చేసేసాం, కానీ బ్యాక్ మెడని మనం కట్ చేయలేదు కదా. అది ఎందుకు చేయలేదో మీకు చూపిస్తాను. ఫ్రంట్ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ ఎప్పటిలాగానే మనం తీసేసుకోవచ్చు, మెడలు కట్ చేసేసుకోవచ్చు. ఇక మిగిలిందల్లా హ్యాండ్స్ తీసేసుకుందామండి. ఇలా 4 ఫోల్డింగులు చేయాలి క్లాత్. ఇదిగోండి కింద అయితే మనం పట్టి కుట్టుకోవడానికి, ఓకేనా. చెయ్యికి చివర కుట్టుకోవడానికి పావించు టిక్ మార్క్ చేశాను. అయితే ఈమె ఇచ్చిన బ్లౌజు ఇదిగోండి చూడండి, హ్యాండ్ ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా, ఇక్కడికి పైకి పావించు ఖర్చుకి మార్కింగ్. హైట్ ఇక్కడ వరకే ఉంది ఈమెకి. బ్లౌజు ముక్క మీద వర్క్ మాత్రం ఇలా పొడవ హ్యాండ్స్ లాగా ఇచ్చారనమాట, ఓకేనా. ఇప్పుడు షార్ట్ కింద మనం కట్ చేసేస్తే ఈ వర్క్ పడైపోద్ది కాబట్టి ఇంత హ్యాండే పెడదాము. కరెక్ట్గా మధ్యలో ఇదిగోండి పైన ఫ్లవర్ ఉంది కదా, అక్కడ పట్టుకుని ఇలా ఫోల్డ్ చేశారంటే మీకు అటువైపుకి ఇటువైపుకి వర్క్ సమానంగా వస్తుంది, ఓకేనా. ఇలా పెట్టుకుని ఇక్కడ పైన మార్కింగ్ చేసుకోండి, ఇంత హైట్ వచ్చిందనేసి, ఓకేనా. ఇది ఈ హ్యాండ్ హైట్ వచ్చేసి వర్క్ పోకుండా, ఓకేనా, వర్క్ డ్యామేజ్ అవ్వకుండా అలా తీసుకోవాలి. కింద కూడా చూడండి పావించు మార్కింగు కిందకుంది, అది మనం కుట్టుకోవడానికి అన్నమాట, ఓకేనా. ఇది ఈ హ్యాండ్ హైట్ ఇక్కడ వరకు వచ్చింది. మరి ఈ అసలు హ్యాండ్ ఇక్కడ వరకే ఉంది. దీనికైతే సంక ఎత్తు బ్లౌజ్కి ఉంటుంది, కానీ మరి హైట్ పెరిగింది కదా హ్యాండ్కి, మరి సంక ఎత్తు కూడా పెరుగుతుంది. మరి ఈ హ్యాండ్కి సంక ఎత్తి ఎంత తీసుకోవాలనేది చూద్దాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హాఫ్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్తారు. అలాంటప్పుడు మీరు ఈ విధానం తెలుసుకుని ఉండాలి. ఈ బ్లౌజ్ ఏ సైజుతో తెలుసుకుని ఉండాలి. ఇక్కడ 3 పెట్టాను డౌను, సంక డౌను 3 పెట్టాను అన్నమాట. ఇక్కడ 1.5కి మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి డౌన్ దింపేస్తే హ్యాండ్ వచ్చేస్తుంది. అయితే ఏ సైజుల వారికి ఎలా తీసుకోవాలి ఈ డౌన్ అనేది చెప్తాను. ఆది బ్లౌజు చెస్ట్ కొలత 25 నుంచి 30 వరకు ఉంటే 2.5 తీసుకోవాలి. 30 నుంచి 40 వరకు 3 తీసుకోవాలి. 40 నుంచి 48 వరకు మీరు 3.5 తీసుకోవాలి డౌను, ఓకేనా. ఈ బ్లౌజు చెస్ట్ కొలత వచ్చేసి 38 అన్నమాట. అందుకోసమే 3 ఇంచులు డౌన్ దింపాను. ఇలా హ్యాండ్ సంక ఎత్తిని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. కింద అయితే చేయి చివర మార్కింగ్లు చేశాను కదా, అసలు ఎక్కడికో ఖర్చుకు 2 అవతలకి మార్కింగు, కింద నుంచి పైకి అలా కట్ చేసుకుంటూ ఇదిగోండి ఇలా డౌన్ని కట్ చేసేస్తే నీట్గా హ్యాండ్ వచ్చేస్తుంది. మీకు అర్థమైందా హ్యాండ్ ఎలా తీసుకోవాలో? కరెక్ట్గా షోల్డర్ మధ్యలోకి రావడానికి చెయ్యికి పైన అలా కట్టించుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయితే చాలా క్లియర్గా మీకు అర్థమైంది కదా. ఎవరైనా బ్లౌజ్కి హ్యాండ్ని పెంచమన్నప్పుడు మీరు డౌన్ మార్కింగ్లు తెలిసి ఉండాలని మీకు క్లియర్గా చెప్పి, ఇదిగోండి క్రాస్ బెల్ట్కి క్లాత్ తీసుకుని కింద ఒక లైను ఎదరొక లైను గీసుకుంటే ఇది ఖర్చులు అనమాట. ఈ కార్నర్లో క్రాస్ బెల్ట్ పెట్టుకుని ఎదర హైటు ఎక్కడ వరకు ఉంది మార్కింగు, ఖర్చుకు పావించు పైకి మార్కింగు. ఇదిగోండి ఇది వెడల్పు, ఇది ఎత్తు అన్నమాట. మధ్యలో పైకి పావించు మార్కింగ్ చేసి ఏళ్ళని పెట్టి నొక్కు పెట్టి మార్కింగ్ చేసుకుంటే మార్కింగ్ పడిపోతుంది, అంత హైట్గా ఉన్నదని. మధ్యలో ఇలా డ్రా చేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. ఎదర మనకి ఉన్న చూడండి అది పట్టీల దగ్గరికి వెళ్తుంది కాబట్టి దాన్ని ఎదర అంటాం, ఓకేనా. ఇదిగోండి ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. 2 బ్లౌజులు కదా, ఒక్కో దానికి 2 ముక్కలు అన్నట్టుగా ఇలా కలుచున్న దాన్ని ఒకసారి విడగొట్టేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఇదిగోండి అసలు ఫ్యాబ్రిక్ తీసుకుని ఇప్పుడు మెయిన్గా మనం కట్ చేయవలసింది చూడండి. మెడని ఈ విధంగా వేశారు కదా, ఇక్కడ ఫ్లవర్ చూసారు కదా కరెక్ట్గా మధ్యలోకి వచ్చింది, అది పట్టుకుని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మీరు అటువైపుకి ఇటువైపుకి సమానంగా మెడ వచ్చి కూర్చుంటుంది, ఓకేనా. మీకు తేడా ఏమి రాకుండా అటు ఇటు కూడా మీకు ఒకే రకంగా మీకు వర్క్ అనేది అటు ఇటు ఒకే రకంగా వెళ్తుంది అనేసి ఆ ఫోల్డింగ్ మడత. ఇక్కడైతే చూడండి హ్యాండు అటు లాగేస్తుందని కట్ చేసేస్తున్నాను, కట్ చేసి పక్కన పెట్టేసాను, ఓకేనా. మనం బ్యాక్ తీసుకోవాలి కదా నీట్గా, ఆ హ్యాండ్ ఏమవుతుందంటే అటు జారిపోయి లాగేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి
కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు కూడా షోల్డర్ దగ్గర. ఓకేనా. ఇక్కడ వరకు వచ్చిందండి మొక్క వెనకాల చూడండి. ఇది ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. అక్కడ వరకే ఉంది వెనకాల మొక్క అన్నట్టు. ఇదిగోండి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న లైనింగ్ ఏదైతే ఉందో అది నీట్గా ఇలా వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా చూడండి. ఇక్కడ 2 మార్కింగ్లు ఉన్నాయి కదా మనకి. అసలు మార్కింగ్, ఖర్చు మార్కింగు. అసలు మార్కింగు మీకు ఈ వర్క్ మీద ఉండాలి. ఈ మార్కింగ్ అసలు మార్కింగ్, ఇది వర్క్ మీద ఉండాలి. పైన ఖర్చు మార్కింగ్ అని చూడండి, అది పైకి ఉండాలన్నమాట. ఇక్కడ డ్రా చేసాను చూడండి, అది పైకి ఉండాలి. ఇది కుట్టిన తర్వాత అక్కడికి వెళ్తుంది అన్నమాట. ఆ ఖర్చు మనం కుట్టుకోవడానికి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక్కడ ఇది ఖర్చు మార్కింగ్ పైకి పెట్టింది. అసలు మార్కింగు మీకు వర్క్ మీద ఉండాలని చెప్పాను. ఈ విధంగా మెడని పెట్టుకుని నీట్గానే ఇలా సర్దుకోవాలి. ఇదిగోండి. ఇక్కడ వరకు ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం తక్కువ వచ్చేసిన మొక్క అతకవలసి వచ్చును. ఇదిగోండి. వెడల్పు సరిపోయింది. ఈ షోల్డర్లు అవన్నీ చూసుకోవాలి నీట్గా. షోల్డర్కి ఎక్కడ వరకు వచ్చింది అది కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ మెయిన్గా కుట్టేటప్పుడు ఉంటుంది. ఓకేనా. ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసేసుకోవడం. లైనింగ్ ఎంత ఉందో అంతా నేను కట్ చేస్తున్నాను, కానీ ఈ వర్క్ బ్లౌజులకి అసలు ఫ్యాబ్రిక్ ఎక్కువే తీసుకోవాలండి నన్ను అడిగితే. ఎందుకంటే వీళ్ళు సరిగైన మార్కింగులతోటి ఇవ్వరు మెడలు. కాబట్టి అసలు ఫ్యాబ్రిక్ ఎక్కువే కట్ చేసుకోండి. నేనైతే లైనింగ్ ఎంత ఉందో అంతా తీయడం నాకు అలవాటు కాబట్టి ఇలా చేసేసాను. కానీ మీకు చెప్తున్నాను కదా, నేను చుట్టూరు కూడా అసలు ఫ్యాబ్రిక్ లైనింగ్ కంటే ఎక్కువ ఉండేలాగానే కట్ చేసుకోండి. మంచిది అలా కట్ చేసుకోవడం వల్ల. ఇదిగోండి. ఏం కాదు, ఇక్కడ కట్ ఉంది, కట్ చేసి నేను చూపిస్తున్నాను. బ్యాక్ అయితే రెడీ అయిందండి. దీని పని మళ్ళీ స్టిచ్చింగ్లో ఉంటుందండి. మీరు కన్ఫామ్గా స్టిచ్చింగ్ చూడవలసిందే మీరు. అప్పుడే మీకు ఆ మెడని ఎలా తిరగవేయాలనేది తెలుస్తుంది. ఇక్కడైతే చూసారా, ఇది స్ట్రైట్ ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ హ్యాండ్ని కట్ చేసేస్తాను, చూపిస్తానండి మీకు. హ్యాండ్ని ముందు తీసేద్దామండి. ఆ మొక్కకో హ్యాండ్, ఈ మొక్కకో హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇవి అటు ఇటు పడిపోతున్నాయి అనమాట. ఇగోండి 2 హ్యాండ్లు పక్కన పెట్టేస్తున్నానండి. కట్ చేసుకుందాం లైనింగ్ వేసి. ఇదైతే ఫ్రంట్ మొక్క చూడండి, నిదానం ఇచ్చేసాడు. క్రాస్ కావాలి మనకు. అసలు ఈ క్లాత్ మీద క్రాస్గా ఇవ్వాలండి. ఇవ్వకుండా ఇలా నిదానం ఇచ్చేసాడు అనమాట. క్రాస్ అంటే ఏంటి, ఇలా 4 పలకలుగా ఉన్న మొక్కలో మధ్యన ఇలా వేయడం వల్ల క్రాస్ వస్తుంది. నుంచో పెట్టి ఇలా నిదానం ఇచ్చేసాడు అనమాట. అంటే మొక్కకి నిదానం ఇచ్చేసాడు. ఇది క్రాస్ కటింగ్కి రాదన్నమాట. అయితే రెండో బ్లౌజ్ ఉంది కదా, అది కూడా అలాగే ఇచ్చేసాడండి. అయితే రెండో బ్లౌజ్ మీదే నేను ఫ్రంట్ చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఈ మెడ డిజైన్ ఏదైతే ఉందో అది చిన్నగా ఉంది, దానికైతే పెద్దగా ఉంది. అందుకని దీని మీద పెడుతున్నాను. ఇదిగోండి. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్కి ఎదరికి పెట్టేసుకోవాలి. ఫ్రంట్ ఎదరికి 1/4 ఇంచు పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకుంటే అది ఖర్చు అన్నమాట కుట్టుకోవడానికి. లైన్ కూడా గీసాను, మీకు కనిపిస్తుంది. ఇక్కడ మన మెడ కూడా చిన్నది వాడిచ్చిన దానికంటే, కాబట్టి కిందకి పెట్టుకోవాలి. అలాగా పైన కొంచెం వర్క్ను వదిలేయాలి. ఎందుకంటే అంతా కట్ చేస్తే పెద్ద మెడ అయిపోద్ది కదా, అందుకు అది వదిలేస్తే మన మెడ మనకు వస్తుంది అంతే. ఇదిగోండి. చంకలు ఎలా ఉన్నాయి అలాగే నిదానమే కట్ చేసేసానండి. ఇంకా మరి వర్క్ కావాలి కదా మనకి, వర్క్ లేకపోతే నీట్గా ఉండదు. కానీ నిదానంగా కట్ చేసిన మొక్క ఇప్పుడు కూడా అంతగా నొక్కేసినట్టు ఉంటుంది అనమాట ఛాతి. అలాగే మీరు ఫిట్టింగ్ కుట్టినప్పుడు కూడా ఈ నిదానం వచ్చేసింది కాబట్టి ఎదర మొక్కలకి మీరు ఫిట్టింగ్ కుట్టు వేసినప్పుడు ఒక కుట్టు లూజ్గానే వేసుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఇలా నిదానం వచ్చినప్పుడు క్రాస్ మొక్క సాగుతుంది, నిదానం మొక్క సాగదు కదా. మీకు అర్థమైందా? ఇదిగోండి. హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఫ్లవర్ చూడండి, పైన ఫ్లవరు కింద ఫ్లవర్ నీట్గా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పడిందో చూసుకోవాలి. ఇక్కడ ఫ్లవరు మధ్యన ఉన్నదాన్ని పట్టుకుని కింద ఉన్న ఫ్లవర్ని కరెక్ట్గా పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేయాలి. మీరు ఎప్పుడు కూడా ఈ చుట్టూరు క్లాత్ సరిగ్గా వచ్చిందో చూసుకోకూడదు. కరెక్ట్గా మధ్యలోకి వచ్చిన ఫ్లవర్స్ని పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసేయాలి. అప్పుడే మీకు హ్యాండ్కి అటువైపున ఇటువైపున వర్క్ సమానంగా వస్తుంది. ఇక్కడ చూడండి, లైనింగ్ మొక్క ఈ విధంగా వేసుకోవాలి. కిందకి 1/4 ఇంచు ఉండేలాగా వేసుకోవాలి కుట్టుకోవడానికి. ఓకేనా. ఈ విధంగా వేసుకుని కట్ చేసేసుకోవడమే. ఇది హ్యాండ్ కటింగ్ చాలా ఈజీ. హ్యాండ్ సరిపోకపోతే సంకలు మొక్కలు అతుక్కోవాలి. ఈ విధంగా సంక దగ్గర ఎక్కువ తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఉంటే. ఈ విధంగా ఒక 2 మొక్కలకి ఫ్యాబ్రిక్ ఎక్కువ వచ్చిందండి, 2 మొక్కలకేమో తక్కువ వచ్చింది. ఈ 2 మొక్కలకి అతుక్కోవాలన్నమాట ఫ్యాబ్రిక్. ఈ వర్క్ వచ్చిన బ్లౌజులకి ఇలాగే ఉంటుందండి. ఈ మొక్కలు ఖచ్చితంగా తక్కువ వస్తే అతుక్కోవలసిందే. అతుక్కోకుండా సరిపెట్టేద్దామని చేశారంటే వర్క్ వంకరలు వచ్చేస్తుంది. ఇదిగోండి. ఇక్కడ కటింగ్ చేసుకుంటే షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇదిగోండి. క్రాస్ బెల్ట్ ముక్కలు కూడా 2 తీసేసుకుందాము అసలు ఫ్యాబ్రిక్ మీద వేసేసి. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుందాము. 2 ముక్కలేమో లైనింగు, 2 ముక్కలేమో అసలు ఫ్యాబ్రిక్. ఓకేనా. ఇలాగా మనకి 2 ఫ్రంట్లు ఉంటాయి కదా, దానికో 2 దీనికో 2 అన్నట్టు. ఇదిగోండి. స్టిచ్చింగ్ లాగా అయితే వచ్చేసాను.
మనకి ఫ్యాబ్రిక్కి వెనకాల కాగితం ఉంటుంది కదా, అది ఎక్స్ట్రా ఉంటే ఇలా తీసేసుకోవాలి. మామూలుగా ఉన్నది అలా ఉంచేసుకోవాలి. అది మనకి మెడకు నిలబడుతుంది. ఇక్కడే మెయిన్ అండి. చూడండి, ఇక్కడ మనకి ఎక్కువ వెడల్పు ఇచ్చేస్తాడనమాట. మనం పక్క మెడ ఏదైతే బయటకు వెళ్ళిపోతుందో అది ఎక్కువ ఇచ్చేస్తాడు. మనకి అంత ఎక్కువ వెళ్ళిపోయిందనుకోండి, మనకేమవుద్దంటే మెడలు జారిపోతాయి. అందుకని ఆ దూరాన్ని తగ్గించడానికి ఓ పావించేలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. చూడండి, దగ్గరైంది షోల్డర్లు చూసారు కదా, ఈ లెంత్ ఏదైతే ఉందో అది దగ్గరైంది. అందుకోసమే ఇక్కడ ఇటువైపుకి ఖర్చులు ఉంచుకోవాలి. అసలు ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు ఇటు అటు ఎక్కువ ఉంచుకోవాలన్నమాట. మన లైనింగ్ కంటే ఎక్కువ ఉంచుకోవాలి. ఇలా లోపలికి వెళ్ళిపోయినప్పుడు మరి షోల్డర్లకి క్లాత్ సరిపోవాలి కదా, చివర అందుకని. ఇదిగోండి, ఈ దూరము చూడండి, మధ్యలో ఉన్న దూరము దీనికి కరెక్ట్గా సరిపోయింది. చూసారా? ఈ బ్లౌజ్కి అయితే ఎక్కువ పెద్ద దూరమే లేదన్నట్టుగా ఉంది కదా అనేసి లైనింగ్ ఎంత ఉందో అంతా కట్ చేశాను. నిజానికి ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంచుకోండి. ఇక్కడ చూడండి, నాకు ఈ లైనింగ్ ఎక్కువ వచ్చేసింది ఇటువైపుకి. మరి ఇక్కడ మొక్క ఉంటే దానికి సరిపోను కదా, చిన్న మొక్క కూడా అలాగన్నమాట. అందుకనే అసలు ఫ్యాబ్రిక్ చుట్టూరు ఎక్కువే ఉంచుకోండి. ఓ 1/4 ఇంచో, ఒక 6 ఇంచో, ఓకేనా? తర్వాత కుట్టేసిన తర్వాత, అతికేసిన తర్వాత ఖర్చులు ఎలాగో మిగిలింది కట్ చేసేసుకుంటాం కదా, అలాగన్న. మధ్యలో క్లాత్ని 1/4 ఇంచ్ అలా కుట్టడం వల్ల సమానంగా మనకి షోల్డర్లు సరిపోయినాయి. దూరం తగ్గి దీంతో ఒకటయింది. ఇప్పుడు ఈ ఒకటైన దాన్ని ఇలా సమానంగా పెట్టుకుని ఇక్కడ కింద వరకు కుట్టు వేసేసుకోవాలి. కిందది పైది కదలకుండా ఉండడానికి. ఇక్కడ వర్క్ ఉంది చూడండి, అక్కడ ఆఫ్ చేసేయాలి కరెక్ట్గా. ఇదిగోండి, ఇలాగా మీరు ఎంత చేసినా ఈ ముక్క కిందది పైదలా పట్టుకుని ఉండడం వల్ల మీరు మెడ ఈజీగా కుట్టగలుగుతారు. ముక్కని ఇలా తిరగేసేసుకుని ఒకవేళ పిన్నులు కూడా పెట్టుకోవచ్చు. మధ్యలో ఇలా కుట్టు కాకుండా మెడ కదలకుండా ఉండడానికి పిన్నులు కూడా పెట్టుకోవచ్చు, గుండు సూదులు అలాంటివి. ఇక్కడ చూడండి, ముక్కను తిరగేస్తాను కదా వెనక్కి. చూసారా, ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ కనపడుతుంది కదా, వర్క్ చివరన ఒక లైన్ గీస్తున్నాను. ఆ లైన్ ప్రకారం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వర్క్ మీదకి పడకూడదు కుట్టు, వర్క్ పక్కన, జస్ట్ పక్కన ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, అక్కడ స్టార్ట్ చేసాం మనం, ఇంక ఈ చివరికి వచ్చేయాలి. ఈ కుట్టినప్పుడు ఎక్కువ స్పీడ్లో పెట్టేశాను అనమాట, టైం ఎక్కువ పట్టకుండా. ఇదిగోండి, ఇలా చుట్టూరు కూడా వర్క్ పక్కన కుట్టుకుంటూ వచ్చేయాలి. చూడండి, మధ్యలో కుట్టేయడం వల్ల మీరు మొక్క కదలవు, 2 మొక్కలు అలా ఉంటాయి అన్నమాట. ఈ ఖర్చు లెవెల్లో మీరు కట్ చేసేసుకోవాలి చుట్టూరు. మీరు కుట్టు వేస్తారు కదా, ఇక ఈ మధ్యలో వెళ్ళిపోయే మెడ అనేది, మధ్యలో మెడ మనం ఈ వెళ్ళిపోద్ది, ఇప్పుడు కట్ చేస్తున్నానే ఆ మొక్కనే మనం ఏమంటాం, పక్కా మెడ అంటాం. ఇదిగోండి, ఇది బయటికి వెళ్ళిపోద్ది ఈ మెడ, దీన్నే పక్క మెడ అంటాం. ఆ పక్క మెడ వెళ్ళిపోయి మీకు అసలు మెడ మిగులుతుంది. ఇది పక్క మెడ అన్నమాట. దీన్ని ఉక్కుసులు పట్టి తాళ్ళు పట్టేయడానికి ఉపయోగపడుతుంది. ఇది పక్క మెడ. ఎప్పుడు పక్క మెడ అంటారు ఏమిటా అనుకుంటారు చాలామంది. ఇది పక్క మెడ, బయటికి వెళ్ళిపోయేది. అదే షోల్డర్లు జారుతుందా మనకి పట్టుకుని ఉంటుందా నిర్ణయించేది ఆ పక్క మెడ అన్నమాట. ఆ వెళ్ళిపోయే మొక్కే. ఎక్కువ తీసేస్తే షోల్డర్లో జారిపోయి. ఇదిగోండి, ఆ కచ్చిని ఇలా క్రాస్గా కట్ చేయాలి. నిదానంగా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేస్తే మీకు కుట్టు విడకుండా ఉంటుంది అన్నమాట. ఆ కచ్చి నీట్గా చుట్టూరు కట్ చేసుకుంటే మొక్క వంగుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా లైనింగు ఇలా పెట్టేసుకుని లైనింగు ఇది సపరేట్ చేస్తూ మధ్య నుంచి కుట్టు వేయాలి. ఇది లైనింగ్ మీదే పడుతుందండి కుట్టు క్లియర్గా. ఇదిగోండి, లైనింగ్ మీదే, అసలు ఫ్యాబ్రిక్ మీద కాదు, ఇలాగా లైనింగ్ మీద, జస్ట్ లైనింగ్ మీద చివర పడుతుంది అన్నమాట దాని పక్కన, ఓకేనా? మధ్యలోను కూడా కాదు, మధ్యలో గీత కింద ఉంటుంది అక్కడ కాదు, లైనింగ్ మీద వేసాను. లైనింగ్ లోపలికి ఇలా వంగడానికి ఆ కుట్టు. ఇదిగోండి, లైనింగు లోపలికి బాగా సెట్ అయిపోయింది కదా, ఇది ఒకసారి ఇలా సెట్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి ఈ పక్కన కదలకుండా ఉండడానికి. ఇదిగోండి, ఒక పాదమ అంచు గ్యాప్లో వేసేసుకోవాలి. పాదం అంచు గ్యాప్లో ఇలా కుట్టు వేసేసుకోవాలి చుట్టూరు. ఇక్కడ స్టోన్స్ గట్ట వచ్చినాయండి, ఆల్రెడీ ఒక సూది కూడా ఇరిగిపోయింది అనమాట. స్టోన్స్ అడ్డొచ్చినప్పుడు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా. ఇక్కడైతే ఇదిగోండి, ఈ పట్టీ కింద ఇచ్చాడు కదా, పట్టీ పక్క నుంచి రానిచ్చాను అనమాట. ఇక యువతలకి జరిపేసుకుని ఇక్కడ 3లో పెట్టేసుకోవాలి కుట్టు. 3లో జల్లు కుట్టు పడుతుంది కదా, అది చుట్టూరు ఇలా లైనింగ్ని కలిపేసుకోవాలి అంతే. మెడ చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మీరు ఎప్పుడూ కూడా మగ్గం వర్క్ అయినా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా ఇంతే మెడలు ఈ విధంగా మీరు కట్ చేసి స్టిచ్ చేశారంటే నీట్గా వస్తుంది ఫినిషింగు. నేను చెప్పిన టిప్స్ కూడా మీరు పాటిస్తే నీట్గా వస్తుంది. ఇదిగోండి, మిగిలిన ఖర్చుని ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. ఓకేనా? రెడీ అయిపోయిందండి మనకి
మెడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఒకే లైన్లో వచ్చింది. వెనకాల చూడండి ఎంత నీట్గా ఉందో. ఎప్పుడు కూడా దీనికి మెడ ముక్క ఎక్కర్లేదండి. ఈ బరువుగా ఉంటుందన్నమాట వర్క్ వచ్చేసి, అందుకని మెడ నిలబడుతుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో వెనకాల, అలాగన్నమాట. ఇలా నీట్నెస్తో పాటు మంచి లుక్ కూడా. ఇక్కడ ఫ్లవర్ చూడండి కరెక్ట్గా మధ్యలో వచ్చింది, అలా రావాలన్నమాట. ఎప్పుడు ఫ్లవర్లనే గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మీకు అటు ఇటు సమానంగా వర్క్ వెళ్తుంది. ఇంకా నడుము దగ్గర మనం ఈ డాట్స్ వేసేసుకుని నడుము ముక్క అతికేసుకుంటే బ్యాక్ రెడీ అయినట్టే కదా. నేను ఇక్కడ స్టిచ్చింగ్ మీకు చూపిస్తలేదండి, స్టిచ్చింగ్ చూపించను. అయితే రెడీ చేయడం, బ్యాక్ ముక్కని ఎలా రెడీ చేయాలి, ఫ్రంట్ని ఎలా రెడీ చేయాలి, హ్యాండ్స్ని ఎలా రెడీ చేయాలి, ఇలాంటి వర్క్ బ్లౌజులకు అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. నేను ఈ ఈ స్టిచ్చింగ్ కూడా పెట్టేసాను అనుకోండి, బ్లౌజ్ కుట్టడం ఎక్కువ లెంత్ వచ్చేది కదా, అందుకోసం అది స్కిప్ చేసేసాను అనమాట. ఇదిగోండి వెనకాల డాట్లు వేసేసి ఇలా నడుము ముక్క అతికేసుకుంటే మనకి బ్యాక్ చాలా ఈజీగా రెడీ అయిపోద్ది. ఇంతే. పైన ఇంకో కుట్టు వేసేసుకుంటే లైనింగ్ వంగు తగ్గి ఈ కుట్టు అన్నమాట, అంతే. తర్వాత చేతి కుట్లు వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. బ్యాక్ మెడని ఇలా మనం రెడీ చేసుకోవాలండి వర్క్ బ్లౌజులకు వచ్చేసి. ఓకేనా. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మెడ అన్నీ కూడా కరెక్ట్గా ఫ్లవర్ చూసారా మధ్యలోకి వచ్చింది, అలాగనమాట. ఇదిగోండి ఇక్కడైతే మనకి యువతల హ్యాండ్స్కి ముక్క తక్కువ వచ్చింది కదా, కటింగ్ చేసినప్పుడు మీరు చూసారు కదా. ఈ ముక్కలు క్రాస్ ముక్కలు ఎత్తుకోవాలి ఇక్కడ తక్కువ వచ్చిన కాడ. ఇదిగోండి ఇలాగ దీనికో ముక్క ఇటు సైడే తక్కువ వచ్చిందనమాట. ఎప్పుడు కూడా ఈ వర్క్ బ్లౌజులకి ఎప్పుడు కూడా వాళ్ళు మెజర్మెంట్లు కొలవకుండా వేసేస్తారు. కొంతమంది మగ్గం వర్కులు చేసేవాళ్ళు కొలుస్తారండి. మగ్గం వర్కులు చేస్తారు కదా, వాటికి నీట్గా కొలిచి వేస్తారు వాళ్ళు. అంటే పక్క మెడ 2.5కి వెళ్ళాలి, ఆ లెక్కనే రావాలి మెడ అన్నట్టు వేస్తారు. ఇవి బయట కొన్న ముక్కలు అన్నమాట, అందుకని ఎడాపెడా వేసేసి మళ్ళీ ఎదర ముక్క కూడా చూసారు ఎలా క్రాసు రాకుండా నిదానం వచ్చింది వర్క్. మరి మగ్గం వర్కులకైతే క్రాస్గా వేస్తారు, అది క్రాస్గానే రావాలి అసలు, అప్పుడే బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది. ఇది చూడండి ఇక్కడ లైనింగ్ మీద అసలు ఫ్యాబ్రిక్ పెట్టేసి మనం కింద పావించి ఖర్చు మిగిల్చుకున్నాం కదా, ఆ ఖర్చుని ఇలా కుట్టేసుకోవడమే. ఇలా ఒక కుట్టు వేసేసామంటే కరెక్ట్గా మనకి వెనక్కి వెళ్ళిపోతుంది లైనింగు. తర్వాత ఫినిషింగ్ బాగుంటుంది చూడండి. మళ్ళీ ఇక్కడ లైనింగ్ వంగడానికి లైనింగ్ మీద వేస్తున్నాను, ఇలా 2 సపరేట్ చేసి, అంతే. ఇది కూడా అలాగే. ఇదిగోండి లైనింగ్ మీద జస్ట్ దాని చివర వస్తుంది అనమాట, ఏదైతే వర్క్ ఉందో దాని పక్కన వస్తుంది. లైనింగ్ వంగడానికేనండి కుట్టు అయితే, అంతే. ఇలా వెనక్కి తిప్పేస్తే చూసారా ఎంత ఈజీగా లైనింగ్ వంగిందో. ఇంకో పాదమంచు కుట్టు వేసేసుకోవాలి ఇలాగ పట్టుకుని ఉండడానికి. అంటే ఇక్కడ మీకు ఈ కుట్టు అస్సలు కనపడదు, ఈ వర్క్లో కలిసిపోద్ది అనమాట. ఆ కుట్టు వేసినట్టే ఉండదు, కానీ వెయ్యాలి అక్కడ, ఎందుకంటే పట్టుకుని ఉంటుంది గట్టిగా. అక్కడ మనకి చేయి చివరన గట్టిగా పట్టుకుని ఉన్నట్టు ఉంటుంది అనమాట, లుక్గా ఉంటుంది. ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలాగా. ఇదిగోండి ఇలా వేసుకుంటూ చివరికి వచ్చేస్తే అంతే, హ్యాండ్ రెడీ అయిపోయిందండి మనకి. హ్యాండ్ ఇంతేనండి స్టిచ్చింగ్ చేసుకోవడం. ఇలా హ్యాండ్ని రెడీ చేసుకుని మనం అతుక్కోవడమే. ఓకేనా. బ్యాక్ని ఎలాగా రెడీ చేసుకోవాలో చూపించాను. ఇదిగోండి హ్యాండ్ని కూడా, హ్యాండ్ దగ్గర ఫ్లవర్ చూసారా, కరెక్ట్గా ఈ ఫ్లవర్ కరెక్ట్గా మన షోల్డర్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే మీకు అటు ఇటు వర్క్ సమానంగా వస్తుంది అన్నమాట. అది ఈ వర్క్ బ్లౌజులకి ఈ ఒకటి గుర్తుపెట్టుకుని మెయింటైన్ చేశారంటే పర్ఫెక్ట్. ఇంకా మీరు ఎటువంటి బ్లౌజులన్నీ నీట్గా కుట్టేయచ్చు. చూడండి ఇలాగా అతికేసుకుని మనకి లైనింగు అసలు ఫ్యాబ్రిక్ కదలకుండా కుట్టు వేసేసుకుని పైన, ఇంతే రెడీ అయిపోయిందండి హ్యాండ్ అయితే. కింద చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో హ్యాండ్స్కి, ఇలాగన్నమాట. వర్క్ చక్కగా నీట్గా చివరికి మనకి ఫ్యాబ్రిక్ బయటకు కనపడకుండా ఎంత నీట్గా వచ్చిందో చూసారా. వెనకాల కూడా ఎంత బాగా వచ్చిందో, అలాగన్నమాట. ఇలా నీట్గా చేసుకోవచ్చండి. ఈ బ్లౌజులకి మంచి డబ్బులు కూడా వస్తాయి మగ్గం మెడలో కుట్టడానికి. ఎక్కువ ఈ పెళ్ళిళ్ళ సీజన్లకి ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. ఇదిగోండి పెళ్లి కూతుర్లు కుట్టాలన్నా ఇంత నీట్నెస్తో కుట్టారంటే వాళ్ళు మీరు ఎంత అమౌంట్ అంత ఇస్తారు నీట్గా కుడితే. అయితే దీనికి మనం గోటు వేసుకుంటే, పైపింగ్ వేసుకుంటే చివరిన ఇంకా బాగుంటుంది. ఏమైతే పైపింగ్ వేయమని నాకు చెప్పలేదు, కానీ పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫినిషింగు. పైపింగ్ వేయమని చెప్పలేదనమాట, అందుకని నేను కూడా వేయకుండా ఇలాగే కుట్టు వేశాను. హ్యాండ్ని అయితే అలా రెడీ చేసుకోవాలండి. ఇంకా ఫ్రంట్ నేను మీకు గ్రీన్ కలర్ చూపించాను కదా, ఆ గ్రీన్ కలర్నే ఇప్పుడు తిరగేసి మీకు చూపిస్తాను.
ఫ్రంట్ చాలా ఈజీ అండి. ఇంతే మనం ఎదర పావించి ఖర్చు ఉంచుకున్నాం కదా కట్ చేసినప్పుడు. దాన్ని ఈ విధంగా స్టిచ్ వేసి అక్కడక్కడ కట్ చేసేసుకుని వెనక్కి తిప్పేసుకోవడమే ఇలాగ. అసలు ఎంత ఈజీగా అయిపోద్దండి ఈ బ్లౌజులు. మనం మామూలు బ్లౌజుల కంటే తక్కువ టైమే పడుతుంది నన్నడిగితే. మెడలకి తిరగేసేయడమే కదా! దీనివల్ల మీకు చేతికుట్లు పని కూడా ఉండదు. చాలా ఈజీగా అయిపోద్ది. మనీ కూడా ఎక్కువ వచ్చే బ్లౌజులు ఇయి. అదన్నమాట తేడా. ఇక్కడ మీరు పెట్టవలసింది ఏంటి? వర్కులు సమానంగా వచ్చేలా చూసుకోవడమే. మీరు ఈ ట్రిక్‌లు ఉపయోగిస్తే సరిపోద్ది. మీరు మామూలు బ్లౌజ్ కంటే మంచి డబ్బులు వస్తాయి. తక్కువ టైంలో అయిపోయే బ్లౌజులు ఇయి. ఇదిగోండి. ఫ్రంట్ ముక్కకు చూసారా? నేను వెనక్కే లైనింగ్ తిప్పేసాను. మళ్ళీ కుట్టు వేసేసాను లైనింగ్ మీద. వెనక్కి తిప్పేసి తర్వాత ఇదిగోండి ఒక కుట్టు పైన లాగేసాను పట్టుకుని ఉండడానికి. అంతే ఎదర మెడ రెడీ అయిపోయింది. ఇంక చుట్టూరు ఫ్యాబ్రిక్‌ని మనం మూడ్లో పెట్టేసుకుని కుట్టు ఇలా ఫ్యాబ్రిక్‌ని కలిపేసుకోవడమే కదలకుండా ఉండడానికి. ఇంకింతే. ఇలా కలిపేసుకోవడమే. చంక దగ్గర అన్నీ కూడా నీట్‌గా ఇలా కలిపేసుకుంటే చుంచులు రాకుండా నీట్‌గా ఉంటదనమాట. లైనింగ్ అతకడం కూడా మీరు నేర్చుకోవాలండి. ఇక్కడ చూడండి. ఇదిగోండి. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయండి. ఈ స్టోన్స్ తీసేసుకోవాలి. లేదంటే సూది విరిగిపోద్దనమాట. చాలా స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ. మనం షోల్డర్ అతికినప్పుడు కూడా అడ్డొచ్చేస్తాయి. అందుకే ఇప్పుడే తీసేస్తున్నాను. ఒక 4, 5 ఉన్నాయి. తీస్తాననమాట. ఇదిగోండి. షోల్డర్‌లో అతికినప్పుడు కనిపించవు. సూదికి తగిలి పగిలిపోద్దనమాట ఇలాగ. ఇలా లైనింగ్ అతికేసుకుంటే మీకు చుంచులు రాకుండా ఉంటది. వెనకాల చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? ఎదర మెడ ఇంతేనండి. మనకి బ్లౌజ్‌కి ఎంత ఉందో అంత మెడ రావాలి. ఎక్కువ వస్తే భుజాలు జారిపోతాయి. అందుకే ఎక్కువ ఉన్నది వదిలేయాలి పైన. అంతేనండి. మీకు ఎదర హ్యాండ్స్, బ్యాక్ కూడా మీరు ఎలా సెట్ చేసుకుని బ్లౌజ్ కుట్టాలనేది చూపించాను. అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు తెలుసు కదా! మనం ఎలా కుడతాం షేపులు అయన్నీ. అది పెట్టలేదండి ఎక్కువ టైం అయిపోద్దని. ఇంతే 2 బ్లౌజులు స్టిచ్ వేస్తానండి. మెడలు చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? ఇలాగన్నమాట ఈ బ్లౌజులకి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్‌పై మంచి ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.